బేబీ చెప్పు. ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వెళ్తున్నా. బేబీ నాకు తెలుసు నువ్వు నన్ను చాలా కేర్ చేస్తావని. బేబీ ఎనర్జీ కోసం ఒక ముద్దిస్తావా బేబీ? ఒక్కటే ప్లీజ్. బేబీ నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా ప్లీజ్. ఓకే బాయ్ బేబీ. రే ఎందుకురా మహేష్? మరి లేకపోతే ఏంట్రా, ఇందాకే కదా గంటలు గంటలు మాట్లాడారు, మళ్ళీ ఫోన్లో కూడానా? ట్రూ లవ్ అంటారా బాబు, నిబ్బా నిబ్బి వేషాలు అంటారా? అయినా నీకు కుళ్ళురా. నిన్ను చూసే కుళ్ళుకోవాలి. అవును, నిన్ను బేబీ అని పిలవడానికి ఎవరు లేరు కదా, అందుకే కుళ్ళు. నన్ను అలా పిల్లడానికి కూడా ఎవరు వద్దురా. ఏంట్రా చీదీనమ్మా, ఆడమగ తేడా లేకుండా ఎవరు చూసినా బేబీ బేబీ అనుకుంటూ. వాడేమో చింపాంజీలా ఉంటాడు, వాడమ్మ కూడా ఎప్పుడు బేబీ అనుకోదు కదరా వాడిని. సర్లే నీ సంగతి ఏంటి, నీకెవరు వద్దా? ఎందుకొద్దు, నా కోసం కూడా ఒకరు ఉంటే బాగుంటుంది కదా. మరి ఎందుకు ట్రై చేయలేదురా? ఏం ట్రై చేయాలరా, నేను చూస్తుంటే తెలుస్తుందిగా. నీలా యాక్ట్ చేయడం నా వల్ల అస్సలు కాదు, ఏదైనా ప్యూర్గా ఉండాలి. నీకు దొరికినట్టే. నాకెందుకో ఒక మరదలుంటే బాగుంటుంది అనిపిస్తుందిరా. వాళ్ళనైతే చిన్నప్పటి నుంచి లైన్లో పెడితే బాగుంటుంది కదా, కొంచెం నమ్మొచ్చు. అవును, నాకు అదే అనిపిస్తుందిరా. నీకు మరదలు ఎవరు లేరా? ఎందుకు లేరు, ఉన్నారు. ఇద్దరికి పెళ్ళైపోయింది. ఇద్దరేనా? ఒక పాప కూడా ఉంది. ఆ పాపకు కూడా పెళ్ళి అయిపోయిందా? లేదు, వాళ్ళమ్మకి పెళ్ళి 3 years అయింది. ఏంటి 2 yearsా? అవును. ఇంకేంట్రా మరి? ఇంకేముందిరా, అమ్మ నాన్న కూడా ఇంట్లో లేరు, ఊరికే బోర్ కొడుతుంది. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఏదో పెళ్ళికి వెళ్ళారు, రేపు ఈవినింగ్ దాకా రారంట. మరి నువ్వు వెళ్ళలేదా? ఏం వెళ్తాంరా, నాకు ఈ రిలేషన్స్ అంటే అస్సలు పడదు. రిలేషన్స్ అన్నా పడదు, రిలేషన్షిప్స్ అన్నా పడదు, నువ్వేంటో నాకు అర్థం కావరా. అర్థం చేసుకోకుండా ఉండడానికి ఏముందిరా, అప్పుడే ఎవరొకరు అనుకున్న హాయిగా ఒక కూతురు కానుంటే ఈ పాటికి తన్నే లవ్ చేసి పెళ్లి చేసుకునేవాడిని. ఓహో, దీనికి కూడా సేమ్ రీజనా? అంతేగా. బేబీ రేయ్ పోరా ఇక్కడి నుంచి. రేపు పొద్దునే వస్తారా బాబు? బేబీ చెప్పు, ముద్దా అగ్గొడిస్తావా? హలో, అమ్మ చెప్పే. ఇప్పుడే తిన్నా. సరే పడుకుంటా. త్వరగా రండి, బోరు కొడుతుంది నాకు ఇక్కడ. సరే సరే, పొద్దున్న వచ్చేస్తారుగా. ఓకే బాయ్. ముహూర్తం రేపా? ఏంటి బాబాయ్ నన్ను అడిగారా? హలో హలో, వినిపించట్లేదే. సరే పొద్దున్నే రండి, బాయ్ బాయ్. హలో అమ్మ, ఎప్పుడు వస్తున్నారు? నేను కాలేజ్కి వెళ్తున్నా. ఇప్పుడు రేపు వస్తున్నారా? అమ్మాయి ఏంటమ్మా ఇది, నాకు తెలియదు. మీరు ఎలా ఈరోజు రావాల్సిందే. వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి పిలిచారు, మీరు ఒప్పుకుంటే వెళ్ళిపోవడమేనా? నీ మొగుడికి చెప్పు తీసుకురమ్మని. ఏంట్రా అంటున్నావు? నాన్న ఏం లేదు నాన్న, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి. ఎక్స్క్యూజ్ మీ. సరే అయితే ఇల్లు జాగ్రత్త. సరే నాన్న, పర్లేదు నాన్న. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని.
ఎవరండి? చంద్రశేఖర్ గారు ఉన్నారా అండి? లేరండి, నాన్నగారు ఇక్కడ లేరు. ఎవర్రా? తెలీదు నాన్న, నీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. ఒకసారి పేరు అనుకో. మీ పేరేంటండి? నా పేరు నందిని అండి. వాళ్ళ నాన్నగారు పేరు అడుగు. అడుగుతా నాన్న. మీ నాన్నగారి పేరేంటండి? రాజేష్. నాన్న, ఎవరో రాజేష్ కూతురంట. తెలీదురా. తెలీదంటున్నారమ్మా. అంటే మా నాన్నగారు తెలుసని చెప్పారు. అంటే నేను చంద్రశేఖర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురునండి. అత్తయ్య వాళ్ళ కూతురంట నాన్న. ఎవర్రా? అదే సవిత అత్తయ్య వాళ్ళ కూతురంట. వాళ్ళ అమ్మకైతే సిగ్గులేదు, ఏ మొహం పెట్టుకొని వచ్చిందంట? నాన్న వింటుంది నాన్న. వింటే మాకేమైనా భయమా? నాన్న ఏడుస్తుంది నాన్న. ఏడుస్తే కరిగిపోతావా? వాళ్ళ అమ్మ ఏం చేసిందో మర్చిపోయావా? నాన్న నువ్వు ఇంటికి రా, తర్వాత మాట్లాడదాం. నందిని గారు ఆగండి. పర్లేదండి, నేను వెళ్తాను. అయ్యో, నాన్న ఏదో కోపంలో అనేసారండి, మీరు రండి ప్లీజ్. వద్దండి, మళ్ళీ మీ నాన్న మిమ్మల్ని తిడతారు. తిడితే తిట్టించుకుంటా అండి, నన్నే కదా. మీరు లోపలికి రండి ప్లీజ్. అది కాదండి. అయ్యో పర్లేదు, రండి. ఇప్పుడు చెప్పండి, ఏదైనా పని మీద వచ్చారా? అత్తయ్య ఎక్కడా? అరే ఏమైందండి? ఎందుకలా ఏడుస్తున్నారు? అరే ఏడవకండి, ఇలా కూర్చోండి. అత్తయ్యకి హెల్త్ బాగాలేదా? చనిపోయారు. చనిపోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? యాక్సిడెంట్ అయ్యి అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఏమండి ఊరుకోండి. నందిని ఫ్రెష్ అవుతావా? వద్దు. కనీసం మొహన్న కడుక్కొని రాపో. అమ్మ రూమ్ రైట్లో ఉంది, వెళ్ళు. రేయ్ ఏంట్రా? పద వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు రావు? రే బయట అమ్మాయి చెప్పులున్నాయి, ఎవరివి? రేయ్ మెల్లిగా మాట్లాడు, సవిత అత్తయ్య వాళ్ళ కూతురు. రేయ్ సవిత అంటే ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోయింది, తనేనా? అవునరా. తనంటే మీ నాన్నకు పడదు కదరా? అవునరా, పడదు. మరి మీ నాన్నకు తెలుసా? తెలుసు. మరేమనలేదా? ఎందుకనలేదు, చాలా తిట్టేసి వెళ్ళిపోమన్నారు కూడా. మరెలా? రే పాపంరా, ఎంత ఏడ్చిందో తెలుసా? నాకే చాలా బాధేసింది. అయినా మీ నాన్న గురించి తెలిసిందే కదరా, వింటాడంటావా? ఏమో తెలీదురా. రే ఏంట్రా ఇది, మీ నాన్న తిడతారని భయం వేస్తే ఏ చిన్న పని కూడా చెయ్యు. అలాంటిది మీ నాన్నకి ఎదురుగా వెళ్ళావంటే నీ మర్దల కోసమేనా? అంత నచ్చేసిందా? రే నచ్చడం పక్కన పెట్టరా, ఒక మనిషిలా ఆలోచించరా. పాపంరా అమ్మాయి, ఆయన వాళ్ళే కాదంటే ఇంకెక్కడికి వెళ్తుందిరా? ఓహో గొప్పోడు అయిపోయినా అనమాట. సరే గాని నాకు పరిచయం చేయవా? రే ఇప్పుడే వచ్చింది, తన మూడు అస్సలు బాగలేదు, సాయంత్రం పరిచయం చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఏంటి పదా, నువ్వు రా కాలేజ్కి. తను ఒక్కదాని ఇంట్లో వదిలేసి ఎలా వస్తానురా? అబ్బా అబ్బో ఏంట్రా, మూసుకొని పద. సరే బాయ్ రా. నందు ఫ్రెష్ అయ్యావా? హా. సరే నేను కూడా వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తా. ఎందుకు? బాగుంది కదా. అంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఇది ఎందుకని. కాలేజ్కి వెళ్ళరా? నేను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి ఎలా వెళ్తాను? సరే మహి. మహి? నా పేరు నీకెలా తెలుసు? మావయ్యకి అమ్మ మీద కోపం ఉండొచ్చేమో, కానీ అమ్మకి మాత్రం మావయ్య అంటే ఎలాంటి కోపం లేదు. పైగా అమ్మకి నువ్వన్నా మావయ్యన్నా చాలా ఇష్టం. నందిని ఏమైనా తిన్నావా? అంటే ఓ ఏం తినలేదు. సరే నేను కూడా తినలేదు, నీకోసం ఏమైనా వండుతా. అబ్బో నీకు వంట చేయడం కూడా వచ్చా? అదేంటి అలా అంటావు? భీమసేనుడి తర్వాత మనమే. ఆహా పద చూస్తా నేను కూడా. అదేంటి, నా మీద నమ్మకం లేదా? ఎందుకు లేదు, ఉంది ఉంది, అలా ఏం కాదు. ఇంతకీ నీకు వచ్చా?
అంటే కొంచెం కొంచెం వచ్చు. ఓ అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు వండుతావు కానీ దాన్ని ఎవరు తినకూడదు. నిన్ను బావా ఆగు. ఏమైంది? ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు? అంటే బావా అని పిలిచాను, బాలేదా? ఎందుకు బాగాలేదు? చాలా బాగుంది. ఓకే. అండ్ బావా నువ్వు కూడా నన్ను నందు హా ఇలా పిలవనా? ఓకే బావా, నీ ఇష్టం. సరే ఏదైనా తినడానికి వండుతా. ఓకే, నేను హెల్ప్ చేస్తా. హెల్ప్ చేస్తావా? హ్మ్. అంటే తిన్నాకేమైనా అయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం కూడా నువ్వు హెల్ప్ చేస్తావా? నిన్ను ఏడిపిస్తావా? మళ్ళీ నన్ను ఏడిపిస్తావా? రాక్షసి ఇలా ఉన్నావేంటే? సారీ చెప్పు, వదిలేస్తా. ఇప్పుడు నేను నీకోసం వండాలా వద్దా? ఏమైంది? ఏం లేదులే, దా వెళ్ళి కూరగాయలు తీసుకురాపో. అవి ఎక్కడున్నాయో నాకేం తెలుసు బావా. పోనీ ఆ పక్కన పాత్రలో రైస్ ఉంటుంది, దానిని తీసుకొచ్చి కడుగు. అరే అవి ఎక్కడున్నాయో నాకేం తెలుసు. ఈ చాక్లెట్ ఎక్కడ దొరికింది బంగారం? ఫ్రిడ్జ్లో ఉంది బావా, నీకు కావాలంటే తీసుకో, నాకు కొంచెం చాలే. ఏంటి ఇది చాలా? కావాలంటే తీసుకోవాలా? వెజిటేబుల్స్ తీసుకురమ్మంటే ఎక్కడుందో తెలియదన్నావు, పక్కనే పాత్రలో రైస్ ఉంది కడగమంటే ఎక్కడుందో తెలియదన్నావు, కానీ ఎక్కడో ఫ్రిడ్జ్లో ఉన్న చాక్లెట్స్ ఎలా కనిపించాయమ్మా? పోయి వెజిటేబుల్స్ తీసుకురా. ఏంటి ఎక్కడెక్కడో కొడుతున్నావు? అంటే కావాలని కొట్టలేదు, ఏదో చిన్నపిల్లలా చేస్తుంటేను సడన్గా కొట్టేశాను. బా మహి ఏం చేసావురా? ఏయ్ బా ఈరోజు చాలా పని చేశాను. ఇలా అయితే చిక్కిపోతా, రెస్ట్ తీసుకోవాలి. అయిపోయిందా బావా? అయిపోయింది. నందు, ఇన్నాళ్ళు నువ్వు ఇంట్లో లేవు కదా, అవును. హాస్టల్లో ఉన్నావు కదా. అవును, నీకు తెలుసు. నిన్ను ఎవరు తట్టుకుంటారో అందుకే అత్తయ్య నేను హాస్టల్లో వేసేసి ఉంటుంది. నిన్ను బావా ఆగు, ఆగు బావా. నన్నెవరూ ఇంతలో ఏడిపించలేదు తెలుసా ఇప్పుడు. ఏడిపించాలన్నా ఏడ్చాక ఓదార్చాలన్నా నేనే కదా నీకు. కిచెన్లో ఏదో మాడుతున్నట్టుంది, వెళ్ళి చూడు బావా. సరే వెళ్తా. అయ్యో ఏంటి బావా ఇలా చేసావు? అరే నేనేం చేశాను రా, నువ్వే సడన్గా వచ్చేసావు. సర్లే డ్రెస్ మార్చుకొని వస్తా, ఆగు. రే ఏం చేసావురా? ఏమైంది బావా అలా చూస్తున్నావు? బాలేదా? ఎందుకు బాలేదు, చాలా బాగున్నావు. సరే తిందామా? ఇదిగో తీసుకో. నందు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు?
ఇంటికి వచ్చిన ప్రతిసారి ఎప్పుడూ నా చేత్తో తినలేదు, ఎప్పుడూ అమ్మే తినిపించేది. తినిపించినా? తినిపిస్తావా? తినిపిస్తా. ఆగు బావా, నేను వాటర్ తీసుకొస్తా. సరే. రే నువ్వెప్పుడొచ్చావురా? ఇందాక నువ్వు నాకుతున్నావు కదా అప్పుడు. రే ఊరుకోరా. అరే అసలేంట్రా, మార్నింగ్ అంతా ఎమోషనల్ సీన్ చూపించావు, ఇప్పుడేమో రొమాంటిక్ సీన్ చూపిస్తున్నావు. రే ఎరా సెట్ చేసావు అప్పుడే, ఏంటి తినిపిస్తున్నావు కూడా? అదేం లేదురా. నీ గురించి ఏదో అనుకున్నానురా, నువ్వు మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నావు. బావా వాటర్ ఎక్కడా? నాకు కనిపించట్లేదు. అక్కడ రైట్లో ఉన్నాయి చూడరా. రే నిన్నే కదరా అన్నావు. తదాస్తు దేవతలు తదాస్తు అన్నారనుకుంటా. ఆవిడేమో బావ అంటుంది, నువ్వేమో రా అంటున్నావు. ఏంటోరా. రే ఊరుకోరా, తను వచ్చేస్తుంది. బావా ఈయనెవరు? వీడు నా ఫ్రెండ్. కాదు, బెస్ట్ ఫ్రెండ్. ఇంతకీ తనెవరు? ఎవరేంట్రా, తనే నా మరదలు. ఎవరికి చెప్పావురా? ఎన్నిసార్లు అడిగాను ఎవరైనా ఉన్నారని, మరదలే లేదన్నావు. బావా అలా అన్నావా? చెప్తున్నా కదమ్మా, అలానే అన్నాడు. రే ఊరుకోరా, అలా అనలేదురా. అంటే నీకు ఒక మరదలున్న విషయం నీకు ఆల్రెడీ తెలుసా? ఎందుకు తెలీదు? తెలుసు. అంటే నీకు తెలిసినా కూడా నన్ను చూడడానికి ఒకసారి కూడా రావాలనిపించలేదా? చెప్పరా, ఎందుకు వెళ్ళలేదు? ఒకసారైనా వెళ్ళాలనిపించలేదా? రే ఇరికించేసావు కదరా. నందు నందు ఆగు. నందు అలా కాదురా. ఏంటి బావా నువ్వు కూడానా? ఊరుకో నందు, ఊరుకో, ఆడోకు. నందు చెప్పు బావా. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు కదా, వాడు నన్ను బయట వెయిట్ చేపిస్తే బాగోదు. సరే పద బావా వెళ్దాం. ఏ ఆగాగు, నువ్వు కూర్చో, నేను ముందు వెళ్తా, తర్వాత నువ్వు రా. ఓకే సరే బావా. కానీ కానీ బాగానే సెట్ చేసావు. ఎందుకురా పుల్లలాడతావు? పుల్లబెట్టకపోయి ఉంటే లోపల మంచి ఎమోషనల్ సీన్ మిస్ అయ్యేవాడువేమో. ఏంట్రా చూస్తావా? కళ్ళు ఆర్పకుండా. చీ నీ అవ్వ. ఏంట్రా చేసావని నువ్వు? చీల్ నాకా? ఇంకా ఆపేరా బాబు. సర్లే, అంతగా అడుగుతున్నావు కాబట్టి వెళ్తానులే, పండగ చేసుకో. ఏంటి నిజంగానా? అబ్బా ఫేస్లో ఆ కళ్ళ చూడు. చెప్పరా. వెళ్తాంలే, తను రాని చెప్పేసి వెళ్తాను. ఏమొద్దు, తను వస్తే మళ్ళీ నేను వెళ్ళనివ్వదు. వెళ్ళు. ఎంత సెల్ఫిష్గా ఎలా తయారయ్యావురా. వెళ్ళరా. బాయ్ మావా. పోరా రే. నీ ఫ్రెండ్ ఎక్కడ బావా? కనిపించట్లేదు. వాడికి ఏదో పని ఉందంట, అర్జెంటుగా వెళ్ళిపోయాడు. ఓకే బావా, అలా బయటికి వెళ్దామా? దేనికి? అంటే నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, సో ఊరికే అలా నడుచుకుంటూ వెళ్దామా? సరే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా.
సరే నందు, హ్మ్? అది మమ్మీ వాళ్ళ రూము, నువ్వు వెళ్ళి అందులో పడుకో. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఓకే, ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. ఏంటి బావా ఇంకా పడుకున్నావు? లేకు బావా, ఒళ్ళంతా వేడిగా అయిపోయింది. ఫీవర్ వచ్చిందేమో. ఇంకాసేపు పడుకుంటారా? ప్లీజ్ డిస్టర్బ్ చేయక. సరే బావా, రెస్ట్ తీసుకో. ఏమైనా కావాలంటే అడుగు. సరే. బావా లెగు బావా. బావా పడుకుంటారా? ఫస్ట్ లెగు, ఏదైనా తిని టాబ్లెట్ వేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ పడుకుందు. 5 minutes. ఫస్ట్ లెగు. అరే లెగమంటుంటే. లెగు. అరే లేమంటుంటే. వెళ్ళి బ్రష్ చేసుకొని మొహం అలాగే. కడుక్కొనిరా, వెళ్ళు. ఇప్పుడే చెప్తున్నా, స్నానం చేయకూడదు. సరేరా. బావా టవల్ తీసుకో. వస్తున్నా. ఇదిగో రా, వెళ్ళి కూర్చుందాం. ఇదిగో బావా, తీసుకో, తిను. వద్దు నందు, నాకేం తినాలని లేదు ఇప్పుడు. అరే అలా అంటే ఎలా బావా? పోనీ నేను తినిపించినా? వంట రాదన్నావు, బాగానే చేసావుగా. సారీ బావా, నీకు అబద్ధం చెప్పాను. నాకు వంట చేయడం చాలా బాగొచ్చు. ఓహో, ఎందుకు అబద్ధం చెప్పావు మరి? అంటే నీ చేతి వంట తినే అవకాశం నాకు దొరుకుతుందా మళ్ళీ? ఇంక చాలు నందు. ఇదొక్కటి లాస్ట్. సరే, నేను వెళ్ళి చేయి కడుక్కొని ప్లేట్ పెట్టేసి వస్తా. అరే ఏంటి బావా మళ్ళీ పడుకున్నావు? లెగు బావా, లెగు. నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తా. ఇదిగో బావా, టాబ్లెట్ వేసుకో.
సరే నేను కాసేపు పడుకుంటా. అరే తిన్న వెంటనే పడుకోవద్దు, వెళ్ళి హాల్లో కూర్చుందాం పదా. నందు, చెప్పు బావా. థ్యాంక్స్. ఎందుకు? చాలా బాగా చూసుకున్నావు. అవునా? అవును. ఇప్పుడు ఇలానే ఉండిపోతావా? ఎందుకుండాను, ఇలాగే ఉంటా చివరిదాకా. బావా రా, బెడ్ పైన పడుకో. రా రా బావా, బెడ్ మీద పడుకో. మరీ ఇంత క్యూట్గా ఎలా ఉన్నావు బావా? చాలా నచ్చేస్తున్నావు తెలుసా. అసలు నేను చూస్తుంటే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. బావా లేచావా? లేస్తే చెప్పాలి కదా. ఇప్పుడే లేచాను నందు. ఓ అవునా, ఇప్పుడు ఎలా ఉంది? బెటర్, ఇప్పుడు కొంచెం బాగుంది. నీ మ్యాజిక్ పనిచేసింది. ఓ అవునా? అవును నందు, థ్యాంక్ యూ సో మచ్ రా. చాలా బాగా చూసుకున్నావు, ప్రేమగా. ఇంకేమనిపిస్తుంది? ఆ, అంటే నువ్వు అలా చెప్తుంటే చాలా బాగుంది బావా వినడానికి. అంటే ఇప్పుడేం గుర్తు రావట్లేదు. సర్లే పోనీలే, రా బయటికి వెళ్దాం. ఎక్కడికి? హాల్లోకి వెళ్ళి కూర్చుందాం. ఇక్కడే బెడ్రూమ్లో ఉండొచ్చుగా. బెడ్రూమ్ కాబట్టి చెప్తున్నా, ఎవరైనా వస్తే బాగోదు. ఓహో, నీకు వీటి కోసం కూడా తెలుసా? హా? సరే ఒక చెయ్యు, పద వెళ్దాం. రా. నందు బోర్ కొడుతుంది. ఏం చేద్దాం? ఏంటి నువ్వే చెప్పు. ఇది మీ ఇల్లు నాయనా, ఏం చేయాలో నాకెలా తెలుస్తుంది? నువ్వే చెప్పు. అంటే నందు, మనం చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా కలిసి ఆడుకోలేదు కదా. ఇది ఆట ఆడదామా? ఏ ఆట ఆడదాం? అదే చెస్ ఆడదామా? అంటే నాకు చెస్ కొంచెమే వచ్చు. ఓహో, అర్థమైంది. ఇప్పుడేం అర్థమైంది? అంటే నీకు ఆడడం వచ్చు కానీ గెలవడం రాదని. బావా. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. సరే లూడో ఆడదామా? ఓకే సరే.
ఏరా కాలేజ్కి ఎందుకు రాలేదు ఈరోజు? రే నిన్నే అడిగేది, కాలేజ్కి ఎందుకు రాలేదు? రే ఏం చేస్తున్నావురా? ఓ రండి అన్నయ్య. ఓవర్ యాక్షన్ చేయకరా, ఇక్కడేం జరగలేదులే. ఉండవాయ్, మా చెల్లెదో చెప్తుంది కదా, నువ్వు చెప్తాల్లి. లూడో ఆడుతుంటే మోసం చేశాడన్నయ్య. పాపంరా, అమాయకురాలైన మా చెల్లిని ఎలా మోసం చేయాలనిపించిందిరా? రే నువ్వు ఓవర్ యాక్షన్ ఆపరా బాబు. నందు నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. సరే. అదంతా పక్కన పెట్టి కానీ కాలేజ్కి ఎందుకు రాలా? హెల్త్ బాగాలేదురా. ఏంటి నీకే? హెల్త్ బాగోపోతే నేను చేసావంటే హెల్త్ బాగుంటే ఇంకెన్ని చేస్తావో. రే ఊరుకోరా. వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ చెల్లి. రే మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడు వస్తా. ఇంకేంటమ్మా, వాడి పేరెంట్స్ ఎప్పుడు వస్తారంట? పెళ్లి నుంచి ఎవరో ఇంటికి వెళ్ళినట్టున్నారు, రేపటి వరకు వచ్చేస్తారు. ఓకే, నువ్వు ఇక్కడికి వచ్చావన్న విషయం వాళ్ళకి తెలుసా? అంటే నేను వచ్చిన విషయం తెలిసేమో కానీ నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలియదేమో. మరి తెలిస్తే పెద్ద గొడవ అవుతుందిగా. మా బావ మీద నాకు నమ్మకం ఉంది. అబ్బో, మీ బావ మీద అంత నమ్మకం ఉందేంటి? అవునన్నయ్య. నిన్న ఒక విషయం అడగనా? ఆయనకి కాలేజ్లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ఏదో ఒకటి చెప్పు కానీ లేరని మాత్రమే చెప్పు. యాక్చువల్లీ నీకోటి చెప్పనా, వాడికి ఒక మరదలుంటే బాగుండు, నన్ను బావా బావా అని పిలిస్తే బాగుంటుందని ఎప్పుడూ చెప్తుండేవాడు. నిన్ను కూడా నీ గురించి చెప్పాడు. నాకు తెలిసి వాడు నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు అనుకుంటా. ఇంకేమైనా చెప్పాడా అన్నయ్య? ఇంకేమైనా అంటే చెప్పలేదు, కానీ నిన్న నేను వచ్చినప్పుడు నీకు అన్నం తినిపిస్తున్నాడు కదా, అప్పుడు వాడి చేతి వేళలో మిగిలిన అన్నాన్ని చాలా ప్రేమగా తింటుంటే చూసా. ఇప్పుడు ఇది కూడా చెప్పాలా? ఇవన్నీ చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది. వద్దులు బావా. సరేరా, మరి నేను వెళ్తున్నా. నన్నెందుకు పట్టించుకుంటారులే. సరే బాయ్. ఎవరు? బావా అది కాదు బావా. ఎవరో చెప్పు. కోపం తెచ్చుకోకు బావా ప్లీజ్. అడిగిన దానికి సమాధానం చెప్పు. బావా అది ప్లీజ్ బావా. అత్తయ్యే కదా? అవును బావా. పిచ్చోని చేసావు కదా? అలా కాదు బావా, అలా కాదు బావా. ముట్టుకోకు. బావా అది కాదు బావా, సారీ బావా. ఏంటి సారీ? మరీ అమ్మా నాన్న చనిపోయారని కూడా అబద్ధం చెప్తారా? బావా అలా కాదు బావా, ఒకసారి అర్థం చేసుకో బావా ప్లీజ్ బావా, అలా కాదు. మాట్లాడుకు. ఎంత నమ్మని నిన్ను. నీకోసం మా నాన్న మీద కూడా గొడవపడ్డాను. నాకు తెలుసు బావా, కానీ ఇది అనుకున్నట్టు కాదు బావా. తెలుసా? ఏం తెలుసు నీకు? తెలిసే చేసావు ఇదంతా? నన్ను కూడా ఇంట్లోంచి పంపించేద్దాం అనుకుంటున్నావా? అలా కాదు బావా. బావా ఎంత మోసం చేసావంటే. బావా ప్లీజ్ అలా అనకు బావా. బావా బావా నేను చెప్పేది ఒక్కసారి విను బావా. నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? బావా నేను మోసం చేయలేదు బావా, నన్ను కొంచెం అర్థం చేసుకో బావా. వెళ్ళిపో. బావా అది కాదు బావా, ఒకసారి నేను చెప్పేది విను బావా. నీకే చెప్తున్నా, వెళ్ళిపో. బావా అది కాదు బావా, ఒకసారి నేను చెప్పేది విను బావా ప్లీజ్ బావా. నందు నా కోపం తెప్పించుకో, మరి అది వెళ్ళిపో. బావా అది కాదు బావా. వెళ్ళిపోమని చెప్తున్నా కదా. బావా అది కాదు బావా, ఒక్కసారి బావా. బావా తలుపు తెరు బావా. బావా నేను మోసం చేయాలని కాదు బావా. బావా ప్లీజ్ తలుపు తెరు బావా. ఒక్కసారి నేను చెప్పేది విను బావా. బావా
ఏంటి ఇంకా నీ పనులు అవ్వలేదు? ఏమైందిరా? ఎంత నమ్మానురా తన్ని, మోసం చేసిందిరా. రేయ్ సరిగ్గా చెప్పరా. అత్తయ్య వాళ్ళు బాగానే ఉన్నారా, కానీ తనే అబద్ధం చెప్పింది. బాగానే ఉండడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? వచ్చేటప్పుడు అత్తయ్య మావయ్య యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పిందిరా. కరిగిపోయి ఇంట్లో పెట్టుకున్నారా. అయ్యో, ఎంత ప్రేమించానురా. మా అమ్మ నన్ను కూడా ఎదురేద్దాం అనుకున్నా తన కోసం. రే కొంచెం ఆగు. ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది ఏంట్రా ఎంతసేపు చెప్తుంటే? అట్లా కాదురా, విను. ఏంటో చెప్పు. తను వచ్చి చెప్పగానే నువ్వు ఒప్పుకున్నావా? లేదురా. అయితే అందుకే కదరా తను అలా చెప్పింది. ఏం మాట్లాడుతున్నావురా? రే నీ కోపం పక్కన పెట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించరా. మీ నాన్న ఒప్పుకొని ఉంటే తను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చేదా? అలా కాదురా, ఆయన అలా ఎలా అబద్ధం చెప్పిందిరా? రే పుట్టినప్పటి నుంచి మీ అందరి ప్రేమకి దూరంగా ఉందిరా. అంటే ప్రేమతోనే అబద్ధం చెప్పిందంటావా? అవునరా, నువ్వంటే తనకు చాలా ఇష్టం రా. అసలు నీ గురించి ఎంత ప్రేమగా అడిగిందో తెలుసా? అవునరా, నేను కూడా చూశాను. చూస్తావు ఎందుకు చూడవు? అవునరా, నాకు కూడా తనంటే చాలా ఇష్టం. అబ్బో, మరి ఆ మాట తనకు చెప్పావా? లేదు. అబ్బో సిగ్గే, వెళ్ళి చెప్పు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదురా. వెళ్ళిపోవడం ఏంట్రా? అంటే కోపంతో బయటికి తోసేసి డోరేసేసాను రా. రే ఇంతసేపు నువ్వు చెప్తుంటే రూమ్లో పడుకుని ఏడుస్తుంది అనుకున్నారా? లేదురా, పంపించేసా. అంత కూల్గా చెప్తున్నావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలిరా? పదా వెతుకుదాం. ఇంకా ఎక్కడే ఉంటుందంటావా? ఫస్ట్ నువ్వు పదరా, వెళ్దాం. సరే. రే తన నెంబర్ కాల్ చేయరా. తన నెంబర్ కూడా లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? 3 రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నారు, తన నెంబర్ తీసుకోలేదా? 2 రోజులు. ఇప్పుడు కరెక్షన్ చెప్పామంటే చెప్పిచ్చు కొడతాను మళ్ళీ. రే ఎందుకు అంత కోపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? అలాంటి అమ్మాయిలు బంగారం రా. నీకు నీ మరదలొద్దేమో, నాకు నా చెల్లి కావాలి. సర్లే, బండి తీ ఫస్ట్. రే ఆపరా, ఇక్కడుంది. నందిని, అన్నయ్య జస్ట్ మిస్ రా, లేకపోతే నువ్వు మాకు దొరికేదాను కాదు. ఏం కాదురా, ఎక్కడికి వెళ్ళిపోతే ఇక్కడే ఉంటుందా. రే అలా ఎటకారంగా మాట్లాడకురా, కోపం వస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది. కోపం వస్తే సరిపోదురా, ఊరికి వెళ్ళాలంటే చేతిలో డబ్బులు కూడా ఉండాలి. ఆ? అంటే కోపంలో బయటికి పంపించేసా కానీ తన పర్సు బట్టలు ఇంట్లోనే ఉండిపోయారా. బండి మీద వస్తుంటే ఇందాక తెలిసింది. అవునా చెల్లి? అవునన్నయ్య, కనీసం ఫోన్ కూడా తీసుకొని ఇవ్వలేదు. రే సైకో. చాలా దూరం వచ్చేసాగా, ఇప్పుడు ఎలా వెళ్తాం మరి? ఎలా ఏంట్రా? ఎలా వచ్చాం అలానే బండి మీదే వెళ్తాం. బాయ్ మావా. బాయ్. రే మిత్రద్రోహి, సర్లేనే హెల్ప్ చేస్తే ఇదేనా నువ్వు చేసే పని? చెప్తా. నందు, వెళ్ళో గ్లాస్ నీళ్ళు తీసుకురావే. వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. అందుకే నీకు చెప్తుంది. నాకిప్పుడు తాళి కట్టావురా? ఏంటి రానా? అవునరా. ఏంటి ఇన్ని రోజులు బావా బావా అనుకుంటూ సడన్గా టోన్ మారింది? నా నోరు నా ఇష్టం, నీకేంటి? వినేది నా చెవులు. అయితే పోయి చెవులు మూసుకో. చెవులు కాదే, ఫస్ట్ నీ నోరు ముయ్యాలి. ఫస్ట్ దగ్గర నుంచి వెళ్తా, తర్వాత నీ ఇష్టం అనేది మూసుకో. ఏంటి పోవడానికేనా నేను తీసుకొచ్చింది? ఏంటి తీసుకొచ్చేది? నేను నా బ్యాగ్ ఇంకా ఫోన్ కోసం వచ్చా, నీకోసం కాదు. అంటే ఉండవా నా దగ్గర? ఎందుకు ఉండాలి నీ దగ్గర? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి, నీతో నా లైఫ్ మొత్తం ఊహించుకున్నాను కాబట్టి, నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను కాబట్టి. బావా
నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? అవును నందు. అయినా నిన్ను ఇష్టపడకుండా ఎవరుంటారు చెప్పు? క్యూట్గా చిన్నపిల్లలా చేస్తూ ఉంటావు, అన్నీ తెలిసినట్టు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటావు, నాకు బాగోకపోతే చాలా బాగా చూసుకుంటావు. బావా నువ్వు ఎలా పిలుస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నీ వాయిస్ వినకుండా, నిన్ను చూడకుండా అసలు ఎలా ఉంటాను అనుకున్నావు? సారీ బావా. నేను కూడా సారీరా, నిన్ను చాలా బాధ పెట్టాను. అయ్యో అదేం లేదు బావా. నందు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆలోచిస్తా బావా. నందు, చెప్పు. నిన్ను ఒకటి అడగనా? అడుగు బావా. నిజమే చెప్పాలి. నిజమే చెప్తాలే, అడుగు. నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసావు కదా, అప్పుడు నీకేమనిపించింది? ఏమంటే బాగా అనిపించింది. బాగా అంటే? అంటే పర్లేదు, మా బాబా కూడా క్యూట్గా ఉండడం అనిపించింది, లవ్ చేయొచ్చు అనిపించింది. అంటే ఫస్ట్ లవ్ చేద్దాం అనుకునే వచ్చావా? అవును, అమ్మ రోజు బాధపడుతుంటే చూడలేకపోయేదాన్ని, అందుకే ఫ్రెండ్ ఇంటికని చెప్పి ఇక్కడికి వచ్చేసా. మరి వాళ్ళకి తెలీదా? లేదు. మరి ఎలా అనుకున్నావు? ఏముంది, నిన్ను పెళ్లి చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా. ఓ, అంటే నా ప్లేస్లో వేరెవరన్నా చేసేసుకుంటావా? కొంచెం ఆలోచించేదాన్ని, కానీ ఇవన్నీ అంటే అమ్మ హ్యాపీగా ఉంటుంది కదా. నందు, నీకు ఒకటి తెలుసా? ఏంటి బావా? నువ్వు చాలా మంచిదానివే. థ్యాంక్ యూ బావా. బావా, నేను కూడా నీకు ఒకటి అడుగనా? అడుగు. నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీకేమనిపించింది? నిజం చెప్పాలంటే పెద్దగా ఏమనిపించలే. కొంచెం కూడా? అంటే అంత అబ్జర్వ్ చేయలేదు. అత్తయ్య మావయ్య గురించి చెప్పేసరికి నా మైండ్ అంతా అటే డైవర్ట్ అయిపోయింది. ఓ, మరి ఇప్పుడేమనిపిస్తుంది? అంటే తర్వాత నీ చేష్టలు చూసి నచ్చేసావు, కానీ ఆ రోజు శారీలో చూసినప్పుడు మాత్రం చచ్చిపోయాను అనుకో. అంత బాగా అనిపించిందా? బాగానా? ఇంకా మాట చాలదు. ఇంకేమాట సరిపోతుంది? ఏంటి ఇప్పుడు నేను పొగడాలా? పొగుడు. ఏమండి చెప్పండి. ఆ చందమామ మీలా ఉంటుందో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం చందమామ కంటే బాగున్నారు. బావా, ఎంత క్యూట్గా చెప్పావు. బయట ఆటో సౌండ్ వస్తుంది, అమ్మ నాన్న వచ్చారంటావా? నాకు భయం వేస్తుంది బావా. సరే, ముందు లోపలికి వెళ్దాం పద. కొంపతీసి నాన్న వాళ్ళు నిజంగా వచ్చారంటావా? వాళ్ళే అంటావా? మా నాన్న నిన్ను నన్ను ఇలా చూస్తే చంపేస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు అర్జెంట్కి వెళ్ళి నా రూమ్లో దాక్కో. బావా ప్లీజ్ వెళ్ళవమ్మా, బావనే చెప్తున్నా, వెళ్ళు. సర్ప్రైజ్ బావా. బావేంటి? నేను బావా సవితత్య వాళ్ళ కూతుర్ని. గుర్తుకు రాలేదా? నన్ను నువ్వు గుర్తుపట్టవులే, నన్ను ఎప్పుడు చూడలేదు కదా. ఇల్లు చాలా బాగుంది బావా. ఏ ఆగండి, అసలు ఎవరు మీరు? అదేంటి బావా అలా అంటో? సవితత్య వాళ్ళ కూతుర్ని చెప్తున్నా కదా. అయినా మీరే సవితత్య కూతురు అనడానికి ప్రూఫ్ ఏంటి? ఓ, ప్రూఫ్ కావాలా? ఉండు. హలో అమ్మ, చూడు బావ నేను తన మర్దలు అంటున్నా సరే నమ్మట్లేదు. మావేకి ఒకసారి ఫోన్ ఇవ్వు. తీసుకో బావా. హలో, ఎవరండి? అంటే నాన్న అది, అయినా మొన్నగా తిట్టావు అత్తయ్యని.
నాన్న అది లేదు ఇదే లేదు. స్ఫూర్తిని జాగ్రత్తగా చూసుకో. ఆ అమ్మాయి ఏమైనా కంప్లైంట్ చేసిందా అయిపోతావు. సరే మావయ్య, మీరు ఇంక ఫోన్ పెట్టేయండి, నేను చూసుకుంటాను. వాడేమన్నా వేషాలు వేస్తే నాకు ఫోన్ చేయమ్మా. ఎరా లోపల రావచ్చా? బావ మరదలు ఇద్దరు ఉన్నారా? ఏమైనా చేసుకుంటున్నారా? ఇప్పుడేగా వచ్చాను, ఇంత త్వరగా మీకెలా తెలిసింది? ఆ? ఓ, బయట చెప్పులు చూసారా? బావా ఎవరు? మీ ఫ్రెండా? ఆ? రే మహి, ఎవర్రా తిను? స్ఫూర్తి, ఇప్పుడే వచ్చావు కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓకే బావా. రే ఎవర్రా తను? అదే క్వశ్చన్ అడుగుతుంది, అదే ఆన్సర్ చెప్తుంది. హే, ఏడ దొరికిన సంతరా ఇది? సవితాతయ్య కూతురు అంటరా. ఇది నీ మరదలేంట్రా? నాకేం తెలుసు, నాన్న కూడా మాట్లాడారు, తనే సవితాతయ్య వాళ్ళ కూతురు అంట. మరి నందు? ఏమో, నాకేం తెలుసు. రే ఇక్కడే ఉండాలి కదరా? అదేరా, తను ఎక్కడని అడుగుతున్నా. కొంప మురిగిందిరా, తన పైనే ఉంది. రా, 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 రా. అరే వెళ్ళిపోతుందిరా తను. స్ఫూర్తి ఆగాగు. కింద అమ్మ రూమ్ ఉంది, కిందకి వెళ్ళి ఫ్రెష్ అవ్వా. ప్రాబ్లం ఏంటి? వాస్తు ప్రాబ్లం. వాస్తు ప్రాబ్లం ఏంటి? నీ అబ్బా. వాస్తు కాదు మరి ఇంకేంటి? చూస్తావేంట్రా, చెప్పరా. అది వాస్తు కాదండి, వాస్తు కాదు. నీ అమ్మ టైంకి పదాలు కూడా గుర్తురావట్లేదు. అదేం లేదు, బ్యాచిలర్ రూమ్ కదా, చూడడానికి అంత బాగోదు. బ్యాచిలర్ అంటే పెళ్లి కాని వాళ్ళు కదా. అవునండి, మా వాడికి పెళ్లి కాలే. చూడండి, కాలికి మెట్లు లేవు, మెల్లో తాళి లేదు. రే నీ అబ్బా, అవన్నీ అమ్మాయిలకి రా. ఓ అది కాదండి, బ్యాచిలర్ అంటే పేరెంట్స్ తో కాకుండా ఒక్కలే ఉండేవాళ్ళు కదా. అవునండి, 2 రోజుల నుంచి ఒక్కడే ఉంటున్నాడు, రూమ్ లో ఉండట్లే. అది కాదు అసలు. ఏంటి, ఆగండి, మీరు లా చదువుకుంటున్నారా? లేదు. ఎందుకు? మరి ఎందుకు లాయర్లా ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు? నందు, ఇదంతా కాదు, కింద అమ్మ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నువ్వు చెప్తే వెళ్తా బావా. ఊరిని నందు ఎవరు? వీడే నందు. నేనే నందు, నేనే. ఓ రాజు, నువ్వు కూడా కిందకి వెళ్ళి వెయిట్ చేయవా? సార్. ఇప్పుడు రాజు ఎవరు? అది నేనే, ఆనందరాజు. ఇందాక నందు అన్నో. అవును, ఆనంద్ని షార్ట్ కట్ లో రాజు అని పిలిచాడు. అదే, ఆనంద్ని షార్ట్ కట్ గా నందు అని అన్నాడు, అంతే. అంతే. స్ఫూర్తి, నువ్వు ఇంకెళ్ళవా? ఓ ఓకే బావా. ఒరే బాబు, రే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? నాకేం తెలుసురా, నేనేమో నందు వచ్చి నా మరదలని చెప్పింది, ఈరోజేమో ఈ అమ్మాయి వచ్చింది. ఇదే నీ మరదలని గ్యారంటీ ఏంటి? నాన్న కాల్ చేశారా, కన్ఫర్మ్ గా తనే. మీ నాన్న మాట్లాడడం ఏంట్రా? అదంతా తర్వాత చెప్తా గానీ ముందు నువ్వు రా. ఎక్కడికి? నందుని అడుగుదాం. నేనెందుకు? రారా. ఊరే సర్లే. నేను ఇంత టెన్షన్ పడుతుంటే అంత హ్యాపీగా ఎలా తింటున్నావురా? ఏంటి, నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది? మరి ఇంతసేపు ఎందుకు? మావయ్య వాళ్ళు రాలేదా? మావయ్య కాదే, నా మొగుడు వచ్చింది. అదే, నా మరదలు వచ్చింది. అదేంటా రాజు, కన్ఫర్మ్ గా రాదన్నావు? నిన్ను అడుగుతుంది ఏంట్రా? మావా, అది కొత్తగా మావా అంటున్నావేంట్రా? మా వాళ్ళు చేసే పని చేశాడుగా. ఏమిటిందిరా తను, నీకు ముందే తెలుసా? అవును మామా, తను నీ మరదలు కాదు. రే మిత్రద్రోహి, ఏం మాట్లాడుతున్నావురా? మామా, అది ఏమైందంటే సౌతాత్య వాళ్ళ కూతురని చెప్పగానే అంత డీటెయిల్గా చెప్పో చూడు, అప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. బావా? బావేంటి బావా? ఎవరు బావ నీకు? మరి బావ కాకపోతే ఏంటి? నేను నచ్చలేదా నీకు? అంటే నచ్చావనుకో. నేను బయటికి పోనా? ఏంట్రా సైలెంట్ గా చంపాదా అనుకుంటున్నావా? బావా నువ్వు కొంచెం ఆగు తల్లి. రే చెప్పరా, ఎవరు తిను, అసలు ఏం చేసావు? అరే బావా. నందు, నువ్వు కొంచెం ఆగుతావా? పిలిచింది నేను కాదు. మరి బావా. బావా తాయిరా, కబోర్డ్లో పెట్టు. నందు నందు ఎక్కడ
ప్లీజ్ 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 హలో లాకి 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 బావా అక్కడ పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, 2 3 2 కలిస్తే 3 అవుతుంది కదా, ఆటోమేటిక్ 4 వస్తుంది. జాగ్రత్తగా మేనేజ్ 5 6 మనం కలుపుదాం. ఓకే యా వచ్చింది రే, జాగ్రత్త. బావా ఏం చేస్తున్నావు ఇక్కడ? అది అది దానిలో ఎంత ఉందో చూసి లెక్క పెడుతున్నాను. ఏరా అవును బావా. బావనా? అదే మామ మామ. అందులో ఏం లెక్క పెడుతున్నారు? దాంట్లో అది ఎంత ఉందో అదే లెక్క పెడుతున్నాం. దేంట్లో? దాంట్లో దాన్నే. బావా చెప్పు నందగోపాల్ గారు, సారీ గారు. అదేంటి ఇందాక ఆనందరాజ్ అని అన్నావు? నా ఫ్రెండ్ అండి, నేను అలానే పిలుస్తా. ఆ మాత్రం స్వాచ్ నాకుంది. ఏంట్రా స్వాచ్ కూడా నీ దగ్గర ఉందా? రే స్వాచ్ అంటే అమ్మాయి కాదురా. ఓ ఓకే ఓకే. కూడా ఏంటి అంటే ఇంకెవరైనా ఉన్నారా? ఎవరేంటి బుజ్జి, నా మనసులో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నేను చెప్పేది మనసులో కాదు, ఇంట్లో. బావా నన్ను బుజ్జి అని పిలిచావా? అవును, ఎందుకంటే నీ పేరేంటి కూడా నాకు గుర్తు రావట్లేదు. సరే మామ, నేను వెళ్తాను. వెళ్ళండి. ఏంట్రా వెళ్ళేది? నువ్వు ఆగు, నీతో ఇంకా పని ఉంది. మామ టైం అయిందిరా. అదేరా నీ టైం అయిపోయింది. రా బావా కిందకి పోదాం. స్ఫూర్తి నువ్వు వెళ్ళు, నేను వెంటనే పైకి పంపించేస్తా. ఓ ఇంకో ఫ్లోర్ కూడా ఉందా? ఒకటేంటి చాలా ఉన్నాయి. మరి నాకు చూపించచ్చు కదా బావా. బుజ్జి ఆకలేస్తుంది, నా కోసం ఏమైనా వండి తీసుకురావా? నాకు వంట రాదు బావా, నువ్వు నేర్పిస్తావా? నువ్వు చాలా బాగా చేస్తావు అంటగా. పర్లేదురా, నువ్వు ఎలా చేసినా నేను తింటా, నువ్వేం చేసినా నేను తింటా. ఇప్పటికిప్పుడంటే ఏం చేయాలి? మ్యాగీ 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 చెయ్యి. ఎరా మ్యాగీయా? 2 minutes ఏం సరిపోద్ది సార్ మనకి? ఆకలేస్తుంది అన్నావు కదరా. అయినా పర్లేదు, ఆ మ్యాగీ మాత్రం నేను అస్సలు తిన్నాను. నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళి ఏదైనా వండి తీసుకురా, వెళ్ళు. ఓకే బావా. వీడు వదిలేలేడు. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా తను? అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరు కలిసి? నన్ను మరదలు కాదా? చంపుతా. ముందు తను ఎవరో నేను చెప్పు. బయటికి రావచ్చా బావా? నన్ను మరదలు కాదా? ముందు తలుపుతే. సరే. ఎంతసేపు? తను వెళ్ళినా కూడా పిలవరా? చెప్పరా, తినెవరు? అంటే అంటే గింటే అంటే గొంతులో పడి చంపుతాను అక్కడక. చెప్పు త్వరగా. అదే గీత ఉంది కదా. నా లవర్ గురించి చెప్పమంటే నీ లవర్ గురించి చెప్తావేంట్రా? మహి ఒప్పేసుకున్నావా? వామ్మో నాకు సిగ్గేస్తుంది. లవ్ యూ మహి. వీడేంటి ఓ వెలిగిపోతున్నాడు. రేయ్ ముందు త్వరగా చెప్పు. రే నా కోసం గీత వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం కదరా. తినేవరంటే సోదంతా చెప్తావేంట్రా? ఆ సోదులోనే ఉంది మచ్చా తనెవరో. విను. చెప్పరా రాజు, ఏం చేద్దాం? ఫోన్ కాల్లో మొత్తం విన్నావు కదా. వాడికి ఒక మరదలుంటే బాగుండు అనుకున్నాడు. వాడికి మరదలుంది కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళకి పడదు. సో నువ్వు వాడు మరదల ప్లేస్లో ఇంటికి వెళ్ళు. వాడంటే ఇష్టం అంటున్నావు కదా, వాడు మరదల ప్లేస్లో ఇంటికి వెళ్ళావు అనుకో, ఆటోమేటిక్గా సెట్ చేయొచ్చు. ఇదంతా ఒకటొద్దంటావా? ఎందుకు అవ్వదు? ప్లాన్ వేసింది ఎవడెక్కడ? ఐన్స్టీన్ బుర్రా. ప్లాన్ అయితే ఫెయిల్ అవడం ఉండదు. Are you sure? యా 100% షూర్. వెళ్ళు. బాయ్ బాయ్. ఓకే సెట్ చేస్తాం. అప్పుడు నేను చూసిందంట గీతోల పక్కిల్లే. మరి ఇలా అబద్ధం చెప్పడం ఎందుకురా? మొన్న కాల్లో ఉన్నప్పుడు మధ్యలో కాల్ కట్ చేయలే, లైన్లోనే ఉంది. అప్పుడు తను గీత పక్కనే ఉందంట. సో నచ్చితే డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదరా. నేను అదే చెప్పా మహి వీడికి. వీడే మర్దలంటే ఇష్టం, మర్దలని చెప్పిరా. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. నాదో పెద్ద ఐన్స్టైన్ బుర్ర మరి తొక్క తోటగుర అని వీడే చెప్పి పంపించాడు. అవునా మావా? అవునరా. నువ్వు ఎగ్జామ్ షీట్లో రాసే స్టోరీలు సరిపోవారా? నా లైఫ్లో కూడా రాయాలా? ఊరికా మామ, పొగడకు, సిగ్గేస్తుంది. ఏంట్రా పొగడతల్లా ఉన్నాయా నీకు ఇవి? మహి తెలిసింది కదా, ఇప్పుడు చెప్పు. అయినా లోపలికి రానిచ్చే కదా. అమ్మ నాన్న చనిపోయారని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే మీ నాన్నంటే నీకు భయం అని నేనే చెప్పా. మళ్ళీ మూడ్ చేంజ్ చేస్తే ఎక్కడికి పంపించేస్తావా అని సింపతి కోసం నేనే చంపేశా. అరే సింపతి కోసం ఎవరినైనా చంపేస్తారా? రే ఇలా ఉన్నారేంట్రా? ఎవర్రా మీరంతా?
మై సెల్ఫ్ రాజు. నీ అబ్బో. ఆ? ఏంటి బావా కొంప ముంచేవే అంత గట్టిగా అరిసావేంటి? తను వచ్చేస్తుందిరా నందు, ప్లీజ్ నువ్వు వెళ్దాం. ఊరే వచ్చేస్తుందిరా. నందు నందు ప్లీజ్ 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 నందు దాకా నందు. రే ఏదో వచ్చేద్దాం రా. రా పదరా. పద పద పద. కలిపేసారా? బావా ఏం చేస్తున్నారు బావా? ఏం లేదు, జస్ట్ మాట్లాడుతున్నాం అంతే. ఎవరు అమ్మాయి గొంతు వినిపించింది? అదేం లేదు. అది వీడే వీడే వీడే. చెప్తానా పుత్ర, నేనే. అది నేనే. తనే ఏంటి? అది తను డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏకపాత్రాభినయం. నేనే చేస్తున్నా. మీరు ఎక్కడే ఉండండి, కిందకెళ్ళి పాత్రలు తీసుకొని వస్తా. ఏకపాత్ర అభినయం అంటే? మనకు తెలిసింది ఒకటే పాత్ర కదా. రే అవి పాత్రలు సీసాలు కాదురా, ఏకపాత్రాభినయం అంటే అందరి పాత్రలు అక్కడే చేయడం. ఓ ఓకే. ఏమంటివి ఏమంటివి, ఎంత మాట ఎంత మాట. నీ అబ్బా ఫుల్ డైలాగ్ తెలుసారా నీకు? తెలిస్తే తెలిసిన డైలాగ్ చెప్పు. అసలు ఏం చేస్తున్నారు బావా? అదే తను ఏకపాత్రాభినయం చేస్తాడంట, చూద్దాం దా. అబ్బా ఇరికిచ్చేసావు కదరా. కావాలనే నన్ను ఇరికించావు కదరా, దొరుకుతావు. చేయరా. వీడు ఇరికిచ్చాడు, ఏం చేద్దాం? ఓకే, ఇప్పుడు మా అమ్మాయి ఉందా, దాన్ని వేసేయాలా? అది కాదు అది కాదు. ఇప్పుడు మా అమ్మాయి ఒకరిని ఇష్టపడింది, అనేసేయాలా? ఓర బాబు, నువ్వెవరో ఒక నేసేదా కొదలవా? డబ్బులు ఇస్తే నేను కూడా వేసేస్తా. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. మరి అప్పుడు అమ్మాయి గొంతు వినిపించింది. చేయరా, అప్పుడు చేసావు కదా, మళ్ళీ అదే చెయ్యి. ఏదిరా? ఏదో ఒకటి చెయ్యరా. ఎలా చేసామావా? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అరే బాగుందంటుంటే. మావా నీకోటి చెప్పాలరా. ఏంటి? నేను యాక్టర్ అవుతా. నేను యాక్టర్ అవుతా. అయినా అప్పుడు వచ్చినట్టు ఇప్పుడు వాయిస్ రావట్లేదే. రే ఇంకోటి చెయ్యరా. ఏదో ఒకటి అంటే ఏంట్రా? ఏదో ఒకటి చిన్న చెయ్యరా. సరే నేను చేస్తారా, నేను చేస్తా, నువ్వు చూడు. ఓకే బేబీ, నాకు ఐఫోన్ 14 కొనివ్వా ప్లీజ్. అదేంటి బేబీ, మొన్నే కదా 13 కొనిచ్చాను. అది పాతదైపోయింది బేబీ. ఏంటి పాతదైపోవడం ఏంటి బేబీ? కొని 2 months కూడా కాలేదు. పో బేబీ, నా మీద నీకు అసలు ప్రేమే లేదు. అలా కాదు బేబీ, ఒకసారి విని బేబీ. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర 14 ఉంది, నువ్వు నాకు కొనవు. నన్ను ఎంత చీప్ గా చూస్తారో తెలుసా? నాకు చాలా బాధగా ఉంది. ఏంటి బాధ? మావా అబ్బా అబ్బా సూపర్ చేసావురా, కేకరా. థ్యాంక్స్ మావా. భలే చేసావురా రే. ఏంటి బావా ఇది? ఎవరు తను? అంటే తను ఎవరంటే? రాజు నువ్వు ఆగరా, నిజం చెప్పేద్దాం. అరే అది కాదురా. నువ్వు వెళ్ళరా, నేను మాట్లాడతా. సరేరా, జాగ్రత్త. నందు తన మరదలు సౌతత్య వాళ్ళ కూతురు. నేనెవరో తనకి చెప్పడం కాదు, తనెవరో ఫస్ట్ నాకు చెప్పు. చెప్తున్నా కదా, ఆగవా? తనకి నేనంటే ఇష్టం అంట. అంటే నేను నీకు ఇష్టం లేదా? నీ మీద ధరిస్తుంది ఏంటనో? ఇద్దరు కాస్త ఆగుతారా, నన్ను మాట్లాడిస్తారా? చెప్పు. తిను నన్ను ఎక్కడో చూసి ఇష్టపడిందంట. ఇప్పుడు వెళ్ళాడే వెదవా, వాళ్ళ లవర్ వాళ్ళ ఫ్రెండ్ అంట. తిను నీ పేరుతో నా ఇంటికి వచ్చింది. నందు అన్నో నా పేరుతో ఎక్కడొచ్చింది? అంటే నీ పేరుతో అంటే నీ ప్లేస్లో వచ్చిందని. అంటే సౌతత్యల కూతురు అని చెప్పి వచ్చింది. వస్తే నమ్మేస్తావా? నమ్మక ఇంకేం చేస్తాం? నాకేమైనా తెలుసా నువ్వు ఎలా ఉంటావో? ఇప్పుడు తెలిసింది కదా, పంపించే. అరే అలా ఎలా పంపించేస్తారు? ఆగనందు, నేను మాట్లాడుతున్నా కదా. సరే. అంటే మరదలు అనుకుని వచ్చింది కదా, నేను ఇష్టపడ్డాను. విన్నావా? నీ మావయ్యకి చెప్పేస్తా. నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా, ముందు మన తేలవని. రమ్మని పిలిస్తే ఇవ్వు బావా. నా మాటకు విలువ ఇవ్వా? ఇస్తా. మరి విను, నేనేం దాచలేదుగా, నార్మల్గా ఉండండి, ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే సరే. నందు నువ్వు కిందండు, నేను వస్తా. బావా బావా అంటుంటే ఓవర్ చేస్తున్నావేంట్రా? ఏంటి రానా? అవును బే, ఏంటి అంత నచ్చేసిందా? తెగ సపోర్ట్ చేస్తున్నావు. అదేంటి అలా మాట్లాడుతున్నావు?
మరి నువ్వు చేసే పనులకి ఇంకెలా మాట్లాడతారా? ఓకే అండి, మరి అంత మర్యాదగా మాట్లాడితే నాకు అవ్వదు, నేను వెళ్తా. వెళ్ళడం కాదు, పిలిచిన వెంటనే రావాలి. లేకపోతే మావయ్యకి కాల్ చేసి చెప్పేస్తాను. హే ఎందుకు రాను? నా మరదలు పిలిచినప్పుడు నేను రాకపోతే ఇంకెవరు వస్తారు? ఇప్పుడు వెళ్ళనా? డబ్బే. అమ్మో, దీన్ని హ్యాండిల్ చేయడం కష్టమే. నువ్వెప్పుడొచ్చావురా? ఇందాకే వచ్చా. అంటే మొత్తం వినేసావా? ఆల్మోస్ట్. మరి ఊరికేమన్నావే? నన్ను చూసి నవ్వు. ఓ, ఏమనుకోవా? చేసిందంతా చేసి నవ్వుతావారా? నేనేం చేశారా? ఏం చేసావా? మహి, రే నా మాట వినరా. నందు ఎప్పుడైనా నీతో అలా మాట్లాడిందా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలీదారా? ఎక్కడున్నావు? చూడరా ఎంత ప్రేమగా పిలుస్తుందో. నీ మరదల్లా అయితే కాదు. పోరా, ఎంజాయ్ చెయ్యి, వెళ్ళరా పో. అంతే అంటావా? అంతే, ఇంకేంటి, రెచ్చిపో, ఎంజాయ్, పండగ. చెప్పు బుజ్జి. అప్పుడు తన్ని బుజ్జి అని, ఇప్పుడు నన్ను బుజ్జి అని అంటావేంట్రా? ఉన్న టెన్షన్తో ఎవరిని ఏమంటున్నా నాకే తెలియట్లేదు. మాట్లాడవేంటి? ఏం లేదురా, చెప్పు. ఏంట్రా నీకు చెప్పేది? ఏంటి నందు టోన్ మారింది? మరి తను వచ్చిందని నన్ను బాత్రూంలో కూర్చోబెడతావా? అంటే వేరే ప్లేస్ ఏం దొరకలేదు? దొరక్కుంటే అక్కడికి వెళ్ళమంటావా? అంతేగా మరి. ఏంట్రా నాకు ఆర్డర్లు ఇస్తున్నావు? అలా కాదు నందు. చేది అలా కాదమ్మా. అమ్మా లేదు గిమ్మ లేదు, బయటికి పో. ఏంట్రా ఎంజాయ్ చేసావా? ఎందుకు చేయలేదురా, చాలా బాగా చేశాను. చూశానులే. ఈసారి ఏకంగా చూసేసావా? యా. రే రాజు, చెప్పు మావా. కొంచెం కూడా మర్యాద ఇవ్వట్లేదురా. అవును బ్రో, ఐసా. ఇప్పుడేం గుర్తుకొచ్చిందిరా? తనని చూసావా? మీ ఇంటికి వచ్చి నిన్నే బయటికి తోపేయమంటుందిరా. ఎవర్రా? స్ఫూర్తియా? కాదు, నందు. తను ఎవరు తెచ్చారా? అంటే నీ ఎవరెవరినో తెచ్చి ప్రశాంతంగా నా లైఫ్ని రోడ్డు మీదకి తీసుకొచ్చావు కదరా. మామ, ఇది రోడ్డు కాదురా, హాలు. ఇప్పుడేంటి, నన్ను వెళ్ళి రోడ్డు మీద పడమంటావా? బావా, నీ అబ్బా నవ్వకరా, చంపేస్తా. నీ లైఫ్ ఏంట్రా ఇలా తగలడింది? కాలేజ్కి వచ్చి 4 days అయింది. నీ దుష్మన్ గాడేమో రోజు నిన్ను అడుగుతాడు. ఇప్పుడు కాలేజ్కి వస్తే వాడు చంపేస్తాడు. ఇప్పుడు నీ పేరెంట్స్ వచ్చి ఇవన్నీ చూసారంటే నిన్ను నీ బాబు చంపేస్తాడు. వీళ్ళేమో ఆల్రెడీ నిన్ను చంపేస్తున్నారు. బావా, మహి పైకి రా. మహి మహి పిలుస్తుంటే రావేంటి? ఒరే మహేష్, ఎంసీఏ సినిమా చూసావా? ఎందుకురా? దాంట్లో నాని కనీసం ఒకళ్ళ దగ్గరే 10 మనుషులు ఉంటాడురా. నువ్వు మాత్రం ఇక్కడ ఇద్దరికి. రే వీళ్ళేంట్రా ఎంత సాడిస్ట్ ఇలా ఉన్నారు? వీళ్ళకన్నా మన అన్న బెటర్ కదరా. మామ, మోటివేషన్ కావాలా? ఎస్ బ్రో. ఓకే, మంచి మంచి వాళ్ళనే. రే ఓకే ఓకే చెప్తా. ఓకే, ఒక్క అడుగు. ఏంట్రా ఒక్క అడుగు? అదే ఒకసారి అడుగు అంటున్నా. అదే స్వేచ్ఛ, మన మగాలికి కావాల్సిన స్వేచ్ఛ. ఎన్నాళ్ళు ఈ స్వేచ్ఛ దొరక్కే సిగరెట్కి ఏడ్చాం, మందుకి ఏడ్చాం, దొరకకపోతే దొంగతనంగా కాల్చాం. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడైనా అడగరా, అమ్మ పోతే చెల్లి, చెల్లి పోతే లవరు, లవర్ లేకపోతే పెళ్ళం. ఇలా ఎవరో ఒకరు మనం టార్చర్ చేస్తున్నారా. మారాలి, మొత్తం మారాలి. మనల్ని ఇంకెవడో టార్చర్ చేయకూడదు. రే మహేష్,
వాళ్ళు రిక్వెస్ట్ చేసినా ఆర్డర్ చేసినా, ఏడుస్తూ వచ్చినా ఎదురుస్తూ వచ్చినా, ముద్దుతో వచ్చినా ముంచేద్దామని వచ్చినా, కరిగిపోతే మన లైఫే సంకనాకపోద్ది. ఎదురు తిరిగి అడగకపోతే మన అస్తిత్వాలు చచ్చిపోతాయి. సూపర్ రా రాజు, పిలవరా ఈరోజు. అడిగేస్తాం, కడిగేస్తాం. నేను పిలుస్తా, నీ మడతలే కదా, నువ్వే పిలుచుకో. పోనీ తనని నువ్వే పిలవచ్చుగా. ఏంటి అది నిన్నే ఏరాపోరా అంటుంది. ఇంకా నేను వెళ్ళి పిలిచాననుకో, పో మా చెప్పుతో కొట్టు పంపించేద్ది. ఓకే, నేనే పిలుస్తా. పిలు. నందు, బయటికి రావే. ఆ, వస్తే స్ఫూర్తి, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? కిందకి రావే. నువ్వు తగ్గొద్దు మామ, నువ్వేసి, నీకు నేనున్నా, నువ్వు రెచ్చిపో. ఏయ్, వచ్చింది మామ. ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? మావయ్య కాల్ చేయాలా? అదేంటి బుజ్జి అలా అంటున్నావు? నా మరదలే కాదని ప్రేమగా పిలుస్తాను. మరి నా సంగతి ఏంటి? హే, నిన్ను కూడా. ఆ? మరేంటిది, నేనంటే ఇష్టం అని చెప్పి మరి ఇలా బిహేవ్ చేస్తున్నారు? అయినా నేనే కదా ఫస్ట్ నిన్ను ఇష్టపడ్డాను, అండ్ నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావు కదా. అవును నందు. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నీకేంటి, కత్తిలా ఉన్నావు. పొడిచేస్తాను నిన్ను, జాగ్రత్త. అలా కాదు, కొంచెం బాగా చూసుకుంటేనే కదా నాకు కూడా ప్రేమ వచ్చేది. ఏంటి నీకిద్దరు జాలదా, ప్రేమ కూడా రావాలా? అంటే తన మీద లవ్ రావాలి కదా, అందుకే. అయ్యి బాబోయ్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నాకు సిగ్గేస్తుంది. ఇదేంట్రా చంద్రముఖి కన్నా త్వరగా షిఫ్ట్ అవుతుంది. నువ్వు ఉండరా. సో అదే, మీరిద్దరు నన్ను ఇష్టపడుతున్నారు కదా, మరి ఇప్పటి నుంచి ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి ఓకే చెప్తా. ఒక చక్కటి కవర్ డ్రైవ్ చూడు, రియాక్షన్ మారిపోయింది. ఏంటి ఓకేనా? ఓకే బావా, నేనే నిన్ను బాగా చూసుకుంటా, ఓకేనా? నా ముద్దులు బావా. ఏంటి మహి, నీకు తెలీదా నేను ఎలా చూసుకున్నానో? నేను నచ్చుతా నీకు. ఉండు, వెళ్ళి నీ రూమ్ సర్దేస్తా, రెస్ట్ తీసుకుందు. సరే. అలా ఇచ్చా. బావా, కాఫీ తీసుకో. మరి నాకేది? నేను ఇంప్రెస్ చేయాల్సింది బావని, నిన్ను కాదు. బావా, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరేరా. బాడీ కన్నా బ్రెయిన్ పవర్ఫుల్ అని ప్రూవ్ చేసావురా. మరి ఇలా ఉన్నారేంట్రా వీళ్ళు? అమ్మాయిలు అంటారా బాబు. మహి, నందు రా, ఎలా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? నీతో ఒక విషయం చెప్దామని. చెప్పు. అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాతో మాట్లాడడానికి మొహమాటం దేనికిరా, చెప్పు. నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం మహి. అది నాకు తెలుసు కదా. నీ మరదలనుకొని ప్రేమించావా? ఇప్పుడు తను కూడా వచ్చింది కదా. అంటే నేనెంత బాగా చూసుకున్నానో నీకు తెలుసు కదా మహి. తెలుసు నందు. నాకు భయమేస్తుంది మహి, నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావో అని. ఏ ఊరుకోరా, ఎందుకు ఇలా చిన్నపిల్ల మాట్లాడుతున్నావు? అది కాదు మహి, నేను నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటా నిజంగా. నాకు తెలుసు కదరా. సరే నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. చూసావారా, ఎంతైనా నందుకు నువ్వంటే చాలా ఇష్టం రా. నాకెందుకో నందుని నీకు కరెక్ట్ అనిపిస్తుందిరా. సరే బయటికెళ్ళి మాట్లాడదామా? సరే. స్ఫూర్తి, బావా, ఒకసారి మేము బయటికెళ్ళి వస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి. సరే బావా. రారా. సరే. రే, ఏంట్రా నందుకు చెప్పకుండా నీ మరదలకు చెప్పావు? అసలు నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందిరా? స్ఫూర్తి, ఏమైంది? బావా, అది కూరగాయలు కట్ చేస్తుంటే ఫింగర్ కోసుకుంది. బ్లడ్ ఏమైనా వచ్చిందా? చిన్నదేలే బావా. సరేలే, నువ్వేం వంట చేద్దురా. అయ్యో పర్లేదు బావా. నేను చెప్తున్నా కదా, నువ్వు పోయి కూర్చో. బావా పర్లేదు. నేను చెప్తున్నా కదా, దా నువ్వు ఇక్కడ కూర్చో. నందు, ఎక్కడున్నావు? చెప్పు మహి. ఈరోజు కొంచెం వంట నువ్వు చేస్తావా? సరే మహి. బావా, అది నందు,
నైఫ్ షార్ప్గా ఉందంట, జాగ్రత్త. సరే బావా. పోనీ నేను హెల్ప్ చేయనా? చేస్తావా? ఎందుకు చేయను? చేసిందంతా మర్చిపోయావా? అవును, గుర్తు చేస్తావా ఏంటి? దొంగ. ఓహో, పట్టిస్తావా ఏంటి? దొంగ అన్నావు కదా, పట్టిస్తావేమో అనుకున్నా. అవును, పట్టిస్తా. పట్టించాలంటే ఫస్ట్ పట్టుకోవాలి కదా. పట్టుకోలేనంటావా? అవును, కావాలంటే ట్రై చేయి, చూద్దాం. పట్టుకోలేనన్నా, ఆల్మోస్ట్ దొరికిపోయేలా ఉన్నావు. కానీ ఇంకా పట్టుకోలేదుగా. అవునా, సరే. ఏమైందిరా? నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఓకే ఓకే ఓకే, సారీ. కిందికెళ్ళి తను పిలువునా? వద్దు బావా. సరే, నేను కింద ఉంటా, నీకేమైనా కావాలంటే పిలువు. సరే బావా. రెస్ట్ తీసుకో. స్ఫూర్తి, తనకేదో ప్రాబ్లం అంట, ఈసారి వంట నువ్వే చేసేవా? బుజ్జి, ఏమైందిరా? నొప్పిగా ఉందా? చాలా నొప్పిగా ఉంది బావా. అవునా, ఏది చెయ్యి. అక్కడ కాదులే బావా. మరి ఇంకెక్కడా? ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా బావా? నువ్వేం తప్పు చేసావు? ఏం చేయలేదు. మరెందుకు బావా ప్రేమనిస్తావని వస్తే ఇంత బాధనిస్తున్నావు? నేనేం బాధ పెట్టానురా? మనం ప్రేమించినోడు వేరే వాళ్ళని ఇంతలా ప్రేమిస్తుంటే బాధ కాకపోతే ఇంకేముంటుంది బావా? అలా కాదు. నాలా కూడా తన్నే చూస్తున్నావు కదా బావా. సారీరా, ఇన్ని రోజులు తనేగా ఉండేది. అవును, అలవాటైపోయింది కదా బావా. అంటే అలా కాదురా. అమ్మ ఎవరినో ప్రేమించి మావేని బాధ పెట్టారని నువ్వు కూడా నా ముందు వేరే వాళ్ళని ప్రేమిస్తూ నన్ను బాధ పెడుతున్నావా బావా? అయ్యో, అదేం లేదురా. మావయ్య వాళ్ళు కలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బావా. కానీ ఆ ఆనందం మరింత త్వరగా బాధగా మారిపోతుంది అనుకోలేదు. నేను బాధ పెట్టాలని కాదురా, తన ముందే వచ్చింది, తనే నువ్వు అనుకున్నా. అది నా తప్పా బావా? నీ తప్పని అనట్లేదురా. తప్పెవరిదైనా బాధ నాకే కదా బావా. నాకు కూడా బాధేస్తుందిరా. బాధ ఉంటే ప్రేమున్నట్టే కదా బావా. అంటే ఒక్కరోజైనా నువ్వు నా గురించి ఆలోచించావా బావా? చిన్నప్పటి నుంచి అమ్మ నీ గురించి చాలా చెప్పేది. నువ్వు ఎప్పుడు ఏం చేస్తుండేవాడో కూడా నాకు తెలుసు. అండ్ నీ ఫొటోస్ కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి, చూస్తావా? ఇవన్నీ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అత్తయ్య పంపించింది. ఏంటి, అమ్మ పంపించిందా? అమ్మ అత్తయ్య ఇద్దరూ కలిసి మనకి పెళ్లి చేయాలని చాలా కలలు కన్నారు. ఒక మంచి టైం చూసి మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు బావా. కానీ నాకెప్పుడు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి నీ మీద ప్రేమ పెంచుకున్నా బావా. ఒక్క ఛాన్స్ ఇవ్వు బావా. జీవితాంతో ఎంత బాగా చూసుకుంటానో ఒక్కసారి చూడు. నీ మీద ఒక్కసారి కూడా కోప్పడను. నువ్వు చెప్పినట్టే వింటాను. నీకోసం ఏదైనా చేస్తాను. అత్తయ్యని మావేని చాలా హ్యాపీగా చూసుకుంటాను. బావా ప్లీజ్ బావా, నన్ను పెళ్లి చేసుకో బావా. అది కాదురా. ప్లీజ్ బావా. స్ఫూర్తి, ఏడవకరా. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. బుజ్జి. మహి. మామా సారీ రా,
ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా నా వల్లేరా. రే ఊరుకోరా, నువ్వేదో నాకు మంచి చేయాలనుకున్నావు, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదుగా. సరే ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏం చేయాలో నాకు తెలియట్లేదురా, నువ్వే చెప్పు. ఏముందిరా, నందు నువ్వు ఒకరినొకరు నిజంగా ఇష్టపడ్డారు. నాకెందుకో నువ్వు నందుకు ఓకే చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుందిరా. నాకు అదే అనిపిస్తుందిరా, కానీ అమ్మా నాన్నల కోసం, అత్తయ్య కోసం అదంతా పక్కన పెట్టరా. స్ఫూర్తిరా, ఎంత మంచి అమ్మాయి, తను అలా బాధ పెడతానురా. అవునరా, ఇదంతా వింటుంటే నాకే ఏదోలా ఉంది. నాకేం బుర్ర పని చేయట్లేదురా. వాళ్ళకి చెప్పేద్దామా? ఎవరికి? అదేరా, నీ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి. ఏ వద్దురా, వాళ్ళకు కూడా నిజం చెప్పి అలా అలా బాధ పెడతాం. మనం హ్యాండిల్ చేయొచ్చు అంటావా? హ్యాండిల్ కాదురా, మనకే కదా ఎక్కువ తెలుసు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారంటావా? ఏమోరా, అది కూడా కరెక్టే. నాకు కూడా ఒక మరదలుంటే ఎంత బాగుండేది అనుకున్నాం. అవును, మనల్ని కూడా ప్యూర్గా ప్రేమించే వాళ్ళు ఉంటే చాలు అనుకున్నాం. దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుందని అనుకున్నామారా? నేనేమన్నా మాట్లాడి చేయగలనా? నువ్వేం చేస్తావురా? ఏం చేయగలనో ఏం చేయలేనో కూడా తెలియట్లేదురా. కానీ నా వల్లే స్టార్ట్ అయింది కదా, నేనే ఎండ్ చేస్తా. సరేరా, పద వెళ్దాం. సరే పద. సరేరా, మరి నేను వెళ్తా. రే, ఇంటి దాకా వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోతారా? ఇప్పుడు వద్దులేరా, సిచ్యువేషన్ బాగాలేదు కదా. రే, అందుకే రే పిలుస్తుంది. నువ్వు వస్తే అట్లీస్ట్ నార్మల్గా ఉండడం కన్నా ట్రై చేస్తా. సరే పద. ఏమైంది బావా? నందు వాళ్ళ అమ్మ వచ్చి తను తీసుకెళ్ళిపోతున్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చెప్పు బావా, తన గురించి నీ ఫ్రెండ్ తిట్టినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రాజు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. చెప్పు బావా, ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలరా? ఏం మాట్లాడాలో నువ్వే చెప్పు. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో కూడా నాకే అర్థం కావట్లేదు. అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? చెప్పు బావా. ఏం లేదులే, వదిలే. నాతో చెప్పడానికి ఏమైంది బావా, చెప్పు. నువ్వే నా ప్రాబ్లం. నేను ఎంత ప్రేమిస్తున్నావే, అదే నా ప్రాబ్లం. ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించిన. నువ్వు ఏడిస్తే నాకు ఇక్కడ బాధేసింది, అదే నా ప్రాబ్లం. ఇప్పుడు కూడా తను వెళ్ళిపోయిందనే కన్నా నువ్వు బాధపడుతున్నావని ఫీల్ అవుతున్నావు చూసావా, అదే నా ప్రాబ్లం. నువ్వంటే ఇష్టం అని చెప్పలేకపోవడం నా ప్రాబ్లం. ఎన్నాళ్ళు తనంటే ఇష్టమని చెప్పి ఇప్పుడు తను వెళ్ళిపోయిందని నేను నిన్ను ఇష్టపడుతున్నావు అనుకుంటున్నావేమో కదా, అదే నా ప్రాబ్లం. నీ ప్రేమను తక్కువగా చూస్తున్నావేమో అనుకుంటున్నావు కదా, అదే నా ప్రాబ్లం. అసలు నేనెందుకు నచ్చలేదు బావా నీకు? నీ ప్రతి ప్రాబ్లంకి నేనే సొల్యూషన్ అవుదాం అనుకున్నా, కానీ నేనే ప్రాబ్లం అనేసావు బావా. తను నాకన్నా ముందొచ్చిందని నన్ను వద్దనుకుంటున్నావు అనుకున్నాను, కానీ నన్నే వద్దనుకుంటున్నావని తెలుసుకోలేకపోయా బావా. స్ఫూర్తి, స్ఫూర్తి, ఎక్కడున్నావు? బావా ఎక్కడున్నావు? వస్తున్నా బావా.
ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పు బావా, ఏమైంది? ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోయావు. ఏంటో చెప్పు బావా. అప్పుడు పూర్తిగా ఉన్నావా లేక మధ్యలోనే వెళ్ళిపోయావా? అంటే నేను వెళ్ళాక ఏదైనా చెప్పాడా? మాట్లాడేవేంటి, విన్నావా? ఆహా, వినలేదు. వినలేదా? అదొక్కటి వినొచ్చు కదా. అదేంటి బావా అలా ఆలోచిస్తున్నావు? అదేంటో ఒకసారి చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. చెప్పు. అంటే అది ఎలా చెప్పాలని. బావేంటి తడబడుతున్నాడు? నేనంటే ఇష్టమని చెప్పుంటాడా? చెప్పు బావా ప్లీజ్. అడుగు బావా ప్లీజ్. అంటే అదేంటంటే చెప్పు బావా. రాజు కాల్ చేస్తున్నాడు. హలో రాజు, చెప్పరా. నాకు తెలుసులేరా, ఏదో నందును వదిలేసానని నా మీద కోపంతో అలా చేసావు. అయినా నీకు నా మీద కావాలని కోపం కాదురా. హలో రాజు, మాట్లాడరా. ఏంటి కాల్ కట్ అయింది? రిసీవ్ చేయడేమో బావా. తనే చేశాడు కదా. బై మిస్టేక్ చేసుంటాడేమో. అలా ఏం కాదు, తన నా ఫ్రెండ్, తన గురించి నాకు బాగా తెలుసు. అలా కాదు బావా. స్విచ్ ఆఫ్ అయిందేంటి? ఏం చెప్పాలనుకున్నాడో ఏమో, ఏం ప్రాబ్లంలో ఉన్నాడో. అలా ఏం ఉండదులే బావా. ఒకవేళ బ్లాక్ చేసి ఉంటాడేమో బావా. నన్ను ఎందుకు బ్లాక్ చేస్తాడు? నువ్వేంటే ఎంత సెల్ఫిష్గా ఉన్నావు. ఛీ, నందు వెళ్ళిపోతే మాత్రం హ్యాపీ అయ్యో. ఇప్పుడు వీడు కూడా నా లైఫ్లో ఉండకపోతే చాలా హ్యాపీగా ఉండేలా ఉన్నావు. నువ్వు ఒక్కదాని ఉండాలేంటి నా లైఫ్లో? అదేంటి సడన్గా అలా అరిచేసాను? సారీ అడగాల? అయినా నేను ఎందుకు అడగాలి? మరీ సెల్ఫిష్గా ఆలోచిస్తుంది, ఒక్కతే ఉండాలనుకుంటుంది నా లైఫ్లో. అయినా నా ఫ్రెండ్ నన్ను ఎందుకు బ్లాక్ చేస్తాడు? కానీ మరీ ఎక్కువ తిట్టేశానా? పాపం ఏడ్చేసింది కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకు బావా మరి నేనంటే అంత నచ్చదు నీకు? నేనంటే ఇష్టం అంటావేమో అని అలా ప్రేమగా చూస్తూ ఉన్నా. నేను నీ దగ్గరకు వచ్చానని మరీ ఇంత చులకనగా చూస్తావా బావా? ఇదేంటి స్ఫూర్తి ఫోన్ ఇక్కడే ఉంది, ఒకసారి స్ఫూర్తి ఫోన్ నుంచి కాల్ చేద్దామా? చైనా వాడికి ఒకసారి, ఒకవేళ బ్లాక్ చేస్తే తెలిసిపోద్ది కదా. వద్దులే, ఆయన ఎలా చేస్తాం లాక్ అయ్యి ఉంటే. ఒకసారి ట్రై చేయరా. ఒకవేళ ఇక్కడ స్విచ్ ఆఫ్ అని వస్తే తనకు చూపించి నేనే కరెక్ట్ అని చెప్పి ఎలాగోలా కన్విన్స్ చేయొచ్చు. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? స్ఫూర్తి కదా, ఎస్ఐ ఉంటుంది. ఏంటి ఎస్ కాదా? ఒకవేళ ఎమ్మని పెట్టుకుందా? ఓపెన్ అయిందేంటి? ఎం నుంచి ఎవరు లేరు కదా. అంటే నా పేరే. పాపం రా, నేనంటే చాలా ఇష్టం తనకి. ఇదేంటి రింగ్ అవుతుంది? హే రాజు, కట్ చేశాడేంటి? అదేంటి మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అంటే తను చెప్పింది నిజమేనా? నేనే అనవసరం కట్ చేసినట్టున్నాను. స్ఫూర్తి మాట్లాడరా. సరే నేను లోపలికి వచ్చేస్తున్నా. లాక్ తీస్తున్నావా లేదా? డోర్ తీ స్ఫూర్తి.
తీయరా, ఏమైంది మాట్లాడు. అయ్యో సారీరా, తిట్టాలని ఏమైనా చేసుకుంటున్నావా ఏంటి? తీయరా. స్ఫూర్తి, స్ఫూర్తి తలుపు తీయు. స్ఫూర్తి. స్ఫూర్తి. స్ఫూర్తి తలుపు తీయు. ఏమైంది బావా, ఎందుకంత గట్టి కొడుతున్నావు? అసలు లోపల ఏం చేస్తున్నావు ఎంతలా పిలుస్తుంటే? అంటే నిద్ర వస్తే పడుకుని పోయా బావా. ఏంటి పడుకున్నావా? అసలు పడుకోవడం ఏంటి? చెప్పు బావా, ఏమైనా కావాలా? ఆకలేస్తుందా? ఏమైనా వండాలా? అవును, ఏదైనా చేయవా? ఓకే. నేనేదో ఏడుస్తుందని వస్తే ఇలా షాక్ ఇచ్చిందేంటి? అనవసరంగా నేను ఎక్కువ ఫీల్ అయినట్టున్నాను. ఏంటో ఇది నాకు అసలు అర్థం కావట్లే. బ్రో ఏం చేయను? ఏదో ఒకటి చెయ్యి. ఏంటి బ్రోనా? సారీ బావా, అలవాట్లోనా? నా తమ్ముడిని నేను అలాగే పిలుస్తాను. ఏంటి నీకు తమ్ముడు కూడా ఉన్నాడా? ఏ నీకు తెలీదా? లేదు, ఒక్కదానివే కూతురు అనుకున్నా. అవునులే, ఇక్కడ మమ్మల్నే పట్టించుకోవట్లేదు, ఇంకా వాడినేం పట్టించుకుంటావు? తల్లి, మళ్ళీ నువ్వు దీనికి అలగొద్దు. ఆకలేస్తుంది, ఏదన్నా ఉండవా? ఏంటి మాటిమాటికి అలిగే దానిలా కనిపిస్తున్నాను నీకు? అలా కాదురా, ఏదో ఫ్లోలో వచ్చేసింది అంతే. ఫ్లోలో అంటే ఎలా? ఇంకానే సాడిస్ట్ సైంటిస్ట్ అనేసి ఫ్లో అంట. ఫ్లో. సాడిస్ట్ సైంటిస్ట్ కూడా తేడా తెలీదా? అంటే ఏంటి ఇప్పుడు సాడిస్ట్ కి సైంటిస్ట్ కి తేడా తెలియదు దానిలా కనిపిస్తున్నానా నీకు? నేను మెల్లగా అంటే తనకెలా తెలిసింది? కొంపతీసి వినేసిందా? ఏంటి ఒక్కదాన్ని అరుస్తుంటే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? అయ్యి అదేం లేదు నందు. నీట్గా, అందంగా, ముద్దుగా, బొద్దుగా బాగున్నావురా. అవునా బావా? రాజు, నువ్వు చెప్పింది నిజమేరా. మరీ చంద్రముఖి అంత ఫాస్ట్గా మారిపోతుంది. ఏంటి బావా, ఏమైంది? ఏం లేదమ్మా. దేవుడా, ఇంకా నయ్యం ఇందాక నందు అన్న, అది వినలేదేమో. బావా చెప్పు తల్లి. ఇందాకేమన్నావు? నేనేం అనలే. అంటే ఆకలేస్తుంది ఏదో ఒకటి వండమన్నావు కదా. నువ్వు అడుగుతుంది వంట గురించా? ఏంటో చెప్పు. వంట అని చెప్పి నందు అంటావేంటి సిగ్గు లేకుండా? అదేదో ఫ్లోలో వచ్చేసిందిరా. వచ్చేసిందా? మొఖం చూడు. ఏమైంది? స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను బావా. కన్ఫామ్గా తింగరదే. బావా తీసుకో. ఏంటి అప్పుడేనా? ఇందాకే కదా ఇంకా గ్యాస్ ఆన్ చేయలేదన్నావు. నేను మరీ అంత తింగదాన్ని కాదులే బావా, ఏదో నిన్ను కొంచెం నవ్విద్దామని అలా చెప్పాను. నువ్వు ఇలా చేస్తే నిన్ను చూసి నేను నవ్వడం కాదే, మనల్ని చూసి వాళ్ళు నవ్వుతారు. ఎవరు? అదిగో వాళ్ళు. పోనీలే, తిను బావా. ఇందాక గొడవ పడ్డా కదా, అదంతా ఊరికనే బావా. ఓ, అంటే అమ్మ నాన్న కూడా అలా చేస్తారు కదా, చూడ్డానికి ఎంత క్యూట్గా ఉంటుందో. పాపం మామయ్య ఏంటో. ఏంటి? ఏం లేదు, బాగుందని చెప్తున్నా. ఓకే ఓకే. బావా బయటికి వెళ్దామా? బావా బయటికి వెళ్దామా? సరే వెళ్దాం. మళ్ళీ నా లైఫ్లో లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది రోయ్.
స్ఫూర్తి, ఇదేంటి ఇప్పటివరకు ఎక్కడ ఉండాలి కదా, కనిపించట్లేదు. కాల్ చేస్తుంటే కలవట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? ఏంటిది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. ఎస్య్యో ఎవడక్క ఎవలగాడు దానికి అడ్డంగా నించుండు. రే మీ బావరా? స్ఫూర్తి, ఎక్కడికి వెళ్ళావు? నీకెందుకు? అంటే మా తమ్ముడు వస్తున్నాడని చెప్పి కాల్ చేస్తే పిక్ చేసుకోవడానికి వెళ్ళాను బావా. కాల్ చేసి చెప్పాలి కదా. నీకన్నీ చెప్తారు ఇక. అంటే నువ్వు ఆల్రెడీ కాల్లో ఉన్నావు కదా బావా, అందుకే నాకు కాల్ వచ్చిందని చెప్పి పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఏ బుజ్జోడు వచ్చి ఎత్తుకెళ్తాడని భయం వేసిందా? ఆయన వీడెందుకు వచ్చాడు ఇప్పుడు? అంటే బావా ఒంటరిగా ఉంటున్నానని చెప్పొచ్చాడు. నేనున్నా కదా. నువ్వున్నావనే వచ్చిన కాక, వాళ్ళందరికంటే బుద్ధి లేదు. ఆడపిల్లని ఒంటరికి వదిలేసి పోయిర్రు. మా అక్కకి నేనున్నా. అవునరా, నువ్వు ఉన్నావురా, వెళ్ళి ఫ్రెష్ అవ్వపో. వాకే వాకే. సరే మనం కూడా వెళ్దాం పద. వీడేంటి ఎక్స్ట్రా చేస్తున్నాడు? బావా ప్లీజ్ బావా, ఏమనుకోకు, వాడు కొంచెం అంతే, నా కోసం కొంచెం ఓర్చుకో. నీకోసం కానీ లేకపోతేనా? అలా అవదులే బావా, ఓకేనా? సరే, అదంతా సర్లే కానీ ఇంకోసారి ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పి వెళ్ళు. సారీ బావా. అక్కా ఈడొకడు వస్తున్నాను రా, ఇప్పుడే వస్తాను. బావా ఏం చేస్తున్నావు? బావా పలకరిస్తే మాట్లాడవేంటి? ఏం లేదు లేరా. ఏమైంది బావా? తెలీదురా, ఏదో మూడు బాగాలేదు. నాకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు? పోనీలే, నువ్వు హ్యాపీగా ఉన్నావా? బావా ఏమైందో చెప్పు నాకు. బానే ఉన్నావా? ఎందుకు అడుగుతున్నావేవాణ్ణి? అంటే నువ్వెన్నో ఆశలతో వచ్చావు. నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? నా వల్ల ఏమన్నా బాధపడ్డావా? ఏంటి బావా ఎలా మాట్లాడుతున్నావు? నేను హ్యాపీగానే ఉన్నా. సారీరా. నువ్వు సారీ చెప్పడం ఏంటి బావా? నాకు యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాలి. నేను తిట్టాను కదా మర్యాద లేకుండా. పర్లేదు లేరా. లేదు బావా, నేను అలా అనుండకూడదు. పర్లేదు లేరా, నాతోనే కదా అలా మాట్లాడావు. అదే బావా, భర్తయ్య వాడితో అలా మాట్లాడకూడదు కదా. ఏంటి భర్త? బావా నాకు కిచెన్లో చాలా పని ఉంది. ఎందుకు? పని ఉంది బావా, గుడ్ నైట్. అమ్మ దీనమ్మ నాకు సిగ్గేస్తుందిరా. ఈరోజు డ్రీమ్ సాంగ్ కన్ఫర్మ్. ఇదేంది సిగ్గుపడుతుంది? ఈడేమన్నా చేసిండా? ఈరోజు వీడికి కేఎంపీడియే. ఏ పెద్ద మనిషి, పెద్ద మనిషి ఎవడరాడు మంచి డ్రీమ్లో ఉంటే డిస్టర్బ్ చేసింది. ఎలోబే ఈయన ఒకడికి వచ్చాడేంటి? రారా బామ్మద్ది. వస్తా వస్తా, నీకు ముందుంది ముసలి పడ్డగా. ఏంట్రా ఇంకా పడుకోలేదా? ఏం అంటాంలే బావా, నిద్ర వస్తలేదు. కాసేపు నీతో ముచ్చటేద్దామని వచ్చిన. నాతో ఏం మాట్లాడాలరా? పందినాయాలా? సర్లే చెప్పు. బావా నువ్వేం చదువుకున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావారా? నువ్వేందాక ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, నువ్వు అక్కడే ఒంటరిగా ఉన్నావేమో, నీ దగ్గరికి బావని పంపిద్దామని వచ్చాను. ఈ అడుగు పందికి మళ్ళీ నేను తోడా? ఏం చేస్తున్నావు? ఏంలే, ఈ పెద్ద మనిషితో మాట్లాడదామని వచ్చిన. దేని గురించి మాట్లాడుతున్నారు? ఏంటి బావా? ఏం లేదురా, వాడేదో స్టడీస్ గురించి అడుగుతుంటే చెప్తున్నా. ఇంకా ఏం చదువుతున్నావో చెప్పలే? ఏం చదువుతున్నావో చెప్పలే? బీటెక్. అవునా, మరి చదువే నాకేం బిక్తావు? గ్యారేజ్లో చేస్తావా లేకపోతే జిరాక్స్ సెంటర్ పెట్టుకుంటావా?
ఏంట్రా? గదే బావా, ఏ బ్రాంచ్ అని అడుగుతున్నా. ఈ మాత్రం కూడా తెలియదా? పెద్ద హౌలేగా లెక్కున్నాడు. ఊరుకోరా. నేను ఒక్కడికి ఎక్కడ నా చేతిలో నీ పని చెప్తాను. ఏంటి అవులానా? నీ పని చెప్తా ఉండరా. చెప్పరా తమ్మి, ఏం బ్రాంచ్? సివిల్. ఓ టాపీ వేస్త్రీ అన్నమాట. ఏం బావా గుస్స అవుతున్నావు? నీ భాష ఏంట్రా కొంచెం తేడా కొడుతుంది? మోడల్ బోల్తే తెలంగాణ మోడల్. భాష అనుకున్నా, నువ్వు కూడా తేడా గడమే అనమాట. ఏమైంది బావా అంతసేపు ఆలోచిస్తున్నావు? ఏమైంది బావా, సెల్ఫీ కావాలా చెప్పు. తెలంగాణలో ఏ మోడల్ అయినా సరే మన గల్లీ కాడకొచ్చి నిల్చుంటారు. నీ మోడల్స్ గురించి నాకు ఎందుకు లేరా? నాకు నిద్ర వస్తుంది, నేను పోయి పడుకుంటా. ఏంది బా, ఇదేనా మర్యాద? ఇప్పుడు నేనేం చేయాలరా? వదిలే భయ, నేను అట్టయినా. ఏమక్క, ఇదేనా మర్యాద? బోక్క. ఏంటి బావా ఇది? వాడు నీతో అంత ఇష్టంగా మాట్లాడడానికి వస్తే నువ్వు చేసింది ఇదా? చూడు ఎంత బాధపడుతున్నాడు. మధ్యలో నేనేం చేశాను రా? ఛే పో బావా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? చా, ఇట్లుంటది మరి మనతోని. మోడల్ బోల్తే మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్. కొడుక్కి ఓ ఇంకా పడుకున్నావా? ఇంత ముద్దుగా అసలు ఎలా పుట్టావే? ఇంత క్యూట్గా ఉన్నావా తెలుసా? క్యూట్నెస్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఈ పెదాలు, బామ్మో మామూలు అందం కాదు. అసలు త్వరగా వచ్చిండొచ్చు కదా నా లైఫ్లోకి. అసలు ట్విస్ట్ ఏంటి నాకు? తనెవరో వచ్చింది, నేను తను ఇష్టపడేలా చేసింది. ఇప్పుడు నువ్వు వచ్చి అదేదో ఫస్ట్ నువ్వే రావచ్చుగా. నిజం చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం స్ఫూర్తి. ఏంద్రీ ఇది? అంటే అక్క కన్నా ముందు ఇంకో పోరుందా? నీకుందరాది. ఈరోజు నుంచి నీకు టార్చర్ అంటే ఏందో చూపిస్తా. ఇంకొకసారి నీకు పిల్ల ఆలోచన వచ్చినప్పుడల్లా అక్క కన్నా ముందు నీకు ఈ మోడల్ గుర్తుకు రావాలా? ఏమన్నా చేస్తున్నావా కమల్ హాసన్? బుజ్జి లేవరా, నీకోసం కాఫీ తీసుకొచ్చాను. ప్లీజ్ బావా, ఇంకొంచెం సేపు పడుకుంటాను. ఇదేంటి ఇలా పట్టుకుంది? లోపల ఏదేదో అవుతుంది. ఇలా అయితే కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. ఏమైంది బావా? ఏం లేదురా, కాఫీ తెచ్చాను తీసుకో. థ్యాంక్ యూ బావా. సర్లే, మోటివేషన్ కోసం ఒక పాట. మోడల్ మోడల్. స్ఫూర్తి, కాలేజ్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అయ్యి ఏదైనా వండుతావా? సరే బావా. బావా బావా. ఏంటి స్ఫూర్తి? వాడికి కాఫీ ఇచ్చావా? లేదు. ఇవ్వు బావా. ఏంటి వాడికి కూడా నేనే ఇవ్వాలా? సరేలా ఇస్తా. అమ్మడమ్మా చూడు, నీకు ఈరోజు కుర్చీ మడత పెట్టి. ఏంట్రా ఇంకా లేవలేదా? ఎవడా రే, వీడికి ఇస్తాను, నీ ఇబ్బు అయిపోయారు. ఎవరేది? ఓ బావగారు మీరా? బా డబల్ యాక్షనా? ఎందుకు వచ్చారు బావగారు? కాఫీ ఇద్దామని. అందుకా? పోనీలే ఇది. ఏ బావా తగిలిందా? లేదులే. నీకో విషయం చెప్దాం అనుకున్నా బావా, మర్చిపోయినా. నువ్వు ఇప్పుడు ఛాయ్ ఇచ్చినాక గుర్తొచ్చింది.
ఏంటది? నువ్వు ఇంజనీరింగ్ మానేసి ఎగ్ చాయ్ కా దుకాణం కోలో. అది కాఫీ రా. ఇప్పుడు ఇదేమన్నా బాగుందనుకున్నావా? నీ మొహంలో ఉందా? నా ముఖం లెక్కుంటే మస్తు ఉండేది. నీ ముఖం లెక్కుంది. మారడా దీనికే భయపడినట్టున్నాడు. మోడల్ బోల్తే బాబు ఈ ఒక్క ఇడ్లీ తిను. ఇది ఒకటే లాస్ట్. చాలురా, లేట్ అవుతుంది. లేట్ అయితే తిని వెళ్ళు, తినకుండా వెళ్తే ఎలా? పర్లేదురా, తర్వాత తింటా. అలాంటప్పుడు నన్ను నిద్ర లేపి వండమని ఎందుకు చెప్పావు? హే, నువ్వేంది అట్లా తింటున్నావు? అసలు నువ్వు ఎట్లా తింటున్నావు తెలుసా? మటన్ షాప్ ముందు ఆడ బొక్కలన్నీ బారేస్తే ఆడున్న కుక్కలు వచ్చేసి తింటాయి అని చెప్పేసి అక్కడే ఉన్న కుక్క తింటది చూడు, అట్లా తింటుండు. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగు. స్ఫూర్తి, కొంచెం నీళ్ళు తీసుకురావా? సరే బావా. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? చేస్తారా? ఏం బిక్తావు? పడతాయి. పట్టుకో. ఆ? హా, పడిపోతే పట్టుకోరా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఏంట్రా టార్గెట్ చేసి కావాలని చేస్తున్నావు అంతా? ఏంటి దీనికే? ఇప్పటి నుంచి చూపిస్తారా నీకు? అవునా, చూసుకుందామా? చూసుకుందాం. నిన్ను ఎంది బే